పూజకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. I'll make it this week. Okay. బాగా ప్రిపేర్ అయ్యా నిత్య? మీరు తప్పు చేస్తున్నారు. లేదే, ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తున్నాను. నేను చెప్తుంది ఈ ఫోన్ గురించి కాదు. మరి మెసేజ్ గురించా? సారీ, నేను ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడను, అందుకే నాకు ఫ్రెండ్స్ లేరు. మానవత్వం కూడా తక్కువే. వాట్? ఆ అమ్మాయిని ఎందుకు ఉద్యోగంలోంచి తీసేశారు? ఏ అమ్మాయిని? ఓ, ఇలా ఎంతమంది అమ్మాయిల్ని ఉద్యోగంలోంచి తీసేశారేంటి? ఎవరో కూడా గుర్తులేదా? నాకు అనవసరమైంది, నేను గుర్తుపెట్టుకోను. సరే, కీర్తిని ఎందుకు తీసేశారు? అది నీకు అనవసరం. తను నాలాంటి ఆడపిల్ల. తను అమ్మాయే, కానీ నువ్వు తను ఒకటి కాదు. కాకపోవచ్చు, కానీ అమ్మ ఎవరికైనా అమ్మే కదా. సో వాట్? కీర్తి వాళ్ళమ్మ జబ్బు పడిందని ఆఫీస్కి రాలేదు, అంత మాత్రాన తనని ఉద్యోగంలోంచి తీసేస్తారా? ఇదెక్క న్యాయం? ఎవరి కోసమో నువ్వు నాతో ఆర్గ్యూ చేస్తున్నావు ఏంటి? తనెవరో కాదు, ఈ కంపెనీలో 5 ఏళ్లు పనిచేసిన అమ్మాయి. పని చేస్తేనే జీతం ఉంటుంది, పని మానేస్తే ఉద్యోగం ఉండదు. సోమరిపోతులకు నా కంపెనీలో స్థానం ఉండదు. ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు. అమ్మని చూసుకోవడం సోమరితనం ఎలా అవుతుంది? అది బాధ్యత. తనంత ఏడ్చి బతిమాలుతున్నా మీరు బాధపడలేదు అంటే మీకు అసలు మనసనేది ఉందా? అవునులే, పుట్టుకతోనే మీరు సూట్లు బూట్లతో పుట్టారు, బంగారు పళ్ళెంలో తిన్నారు, ఆయ ఒళ్ళో పెరిగారు. ఇక అమ్మ విలువేం తెలుస్తుంది? అమ్మ అంటే ఎవరో తెలుసా? మనం ప్రాణంగా పుట్టడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని నిజం చేసేదే అమ్మ. 100 ఏళ్ల మన జీవితానికి నాందిగా తన కడుపులో 9 నెలలు మోసేదే అమ్మ. మనకి జన్మనివ్వటానికి తను పునర్జన్మనెత్తేదే అమ్మ. రక్తాన్ని పాలుగా మార్చి మన ఆకలి తీర్చేదే అమ్మ. చెమటోడ్చిన తన రెక్కల కష్టాన్ని మనం ఎదగడానికి దారపోసేదే అమ్మ. మనకి దెబ్బ తగిలితే అమ్మా అని అరుస్తాం గాని డబ్బు అని అరవమే. అలాంటి అమ్మకి కష్టం వస్తే మన ప్రాణాలైనా మనం పనంగా పెట్టాలి తప్ప పనిలోంచి తీసేస్తారా? అమ్మ కంటే మీకు పని డబ్బే ఎక్కువైందా? ఎనఫ్ నిత్య, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు. అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. చూడండి, వెంటనే అమ్మాయిని పనిలోకి తీసుకుని వాళ్ళ అమ్మ వైద్యానికి అయ్యే డబ్బులు మొత్తం ఇవ్వండి. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇదేం చారిటీ ట్రస్ట్ కాదు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి. అయితే తనకి ఉద్యోగం ఇవ్వరా? ఇవ్వను. అది పాపం. దేవుడు మిమ్మల్ని క్షమించడు. పనే దైవం. పనిని మర్చిపోయిన వాడిని ఏ దేవుడు గుర్తించడు. సార్, ప్రెస్ వాళ్ళు వచ్చారు. బయట ఉన్న ఐడియట్ని ప్రెస్ వాళ్ళు చూడలే కదా? నో సార్, వాళ్ళు ఆమెను చూడకూడదని వేరే ఎంట్రన్స్ నేను తీసుకొచ్చాను. గుడ్, యూ కెన్ గో. ఓకే సార్. సి నిత్య, ఇది నా కంపెనీ. ఇక్కడ ఉండాలంటే నేను చెప్పింది వినాలి, చెయ్యమంది చెయ్యాలి. నాకంటూ సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, దాన్ని నేను కూడా క్రాస్ చేయను. ఇంటర్వ్యూకి టైం అవుతుంది, లెట్స్ గో. తను మనిషా రాతి బొమ్మ? ఎంత చెప్పినా కరగడే. ఛా! ఆ అమ్మాయికి మాటిచ్చాను, ఉద్యోగం ఇప్పించకపోతే తను వాళ్ళమ్మ ఇబ్బంది పడతారు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? వెల్కమ్ టు జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్.
మేము పిలవగానే మా ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా కృతజ్ఞతలు. ఇప్పుడు మా సార్ని మేడంని మీరు ప్రశ్నలు అడగవచ్చు. సార్ మీకు ఇప్పటికే చాలా ఉన్నాయి, ఇంకోటి ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ సిక్ యూనిట్ని నా ఫియాన్సీ కోసం కొన్నాను. మీరు తలుచుకుంటే కొత్త ఫ్యాక్టరీని లాంచ్ చేయొచ్చు కదా, పాతది పాడైపోయింది ఎందుకు కొన్నారు? బేసిక్గా నాకు ఫెయిల్యూర్స్ని సక్సెస్ చేయడం అలవాటు. నంబర్ 2 ప్లేస్లో ఉన్న మీరు త్వరలో నంబర్ 1 ప్లేస్కి వెళ్తున్నట్టు తెలిసింది. ఎలా ఫీల్ అవుతున్నారు? నా దృష్టిలో నెంబర్ 1 అంటే రాజు. మంది రాజులు ఓడిపోయారు, పారిపోయారు, దాక్కున్నారు, దాసోహమయ్యారు. కానీ కొందరే అన్నీ పోగొట్టుకున్నా తిరిగొచ్చి యుద్ధం చేశారు. రాజు అంటే స్థానం కాదు, రాజు అంటే స్థాయి అని నిరూపించారు. నేను రాజునవ్వాలనుకుంటున్నాను, నా స్థాయి అంటూ నిరూపించాలనుకుంటున్నాను. దాట్స్ మై లైఫ్ టైమ్ అచీవ్మెంట్. రాజంటే పేదవాళ్లకు సాయం చేసేవాడు కూడా. ఇన్ని కబుర్లు చెప్పినవాడు చిన్న ఉద్యోగం ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. మేడం మేడం నిత్య మేడం, మిస్ హైదరాబాద్గా విన్ అయ్యారు. ఇప్పుడు జయ గారిని పెళ్లి చేసుకోబోతున్నారు. మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే ఐ మీన్ సర్ప్రైజ్ అవుతున్నారా, థ్రిల్ అవుతున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంది. నేను తనలా పుట్టనందుకు. ఆనందంగా కూడా ఉంది నేను తనలా ఉండనందుకు. అదేంటి మేడం, ఒకవైపు సార్లా పుట్టినందుకు బాధగా ఉందంటున్నారు, సార్లా ఉండనందుకు ఆనందంగా ఉందంటున్నారు. అవును, ఆయనలా డబ్బున్న దానిలో పుట్టనందుకు బాధగా ఉంది. దీనికి నిజంగానే పిచ్చి పట్టిందా ఏంటి మేడం? మీకు డబ్బు లేదా? సార్ కంటే మీ మదరే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కదా. డబ్బు అంటే ధనం కాదు, గుణం. పేదవాళ్లకు సాయం చేయాలన్నా గొప్ప గుణం ఉంది ఆయనకు. మరి సార్లా ఉండనందుకు ఆనందంగా ఉందంటున్నారు. అవును, పేదవాళ్ల కోసం ఆయన ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఆ బాధ చూసి ఆనందం వేస్తుంది. రియల్లీ మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేడం. యు ఆర్ గ్రేట్. ఆయన గురించి 3 ముక్కల్లో చెప్పనండి? చెప్పండి. ఆయన చాలా మంచివారు. ఎంత మంచివారంటే 4 రోజులు ఆఫీస్కి రాలేదు అని ఒక అమ్మాయిని ఎవరో ఉద్యోగంలోంచి తీసేస్తే ఈయన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇచ్చారు. అంత మంచివారు. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. చారి గారు, వెళ్ళి అమ్మాయిని తీసుకురండి.
పాపం వీళ్ళు కూడా చూస్తారండి. ఏంటి ఆయన్ని చూస్తున్నారు? ఓ, చేసిన మంచి పని చెప్పుకోవడం ఆయనకిష్టం ఉండదు కదా. ఏం పర్లేదు, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. సార్, ఆయన ఇలాంటి మంచి పనులు ఎన్నో చేశారు, కానీ ఎప్పుడూ బయటికి చెప్పరు. కానీ భర్త మంచితనం గురించి చెప్పడం భార్యగా నా బాధ్యత కదా, అందుకే చెప్తున్నాను. రా కీర్తి, రా 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 రా. కీర్తి, సార్ నీకు ఉద్యోగం ఇచ్చారు కదా. ఆయన మంచితనం వీళ్ళందరికీ తెలియాలని నిన్ను పిలిపించాను. ఏమండి, కీర్తి అంటే ఈ అమ్మాయే. మా ఆయన సాయం చేసిన పేద పిల్ల. తనకిక్కడ ఉద్యోగం ఎప్పటికీ పోదని, జీవితాంతం ఉంటుందని హామీ కూడా ఇచ్చారు. ఇది మామూలుది కాదురోయ్. థ్యాంక్ యూ మేడం. అయ్యో, నువ్వు దండం పెట్టాల్సింది నాకు కాదు, ఆయనకు. ఆయనే నీ దేవుడు. థ్యాంక్ యూ సార్. మీరు సంపన్నులని మాత్రమే మాకు తెలుసు. ఆ సంపాదన మించిన గొప్పవారని ఇప్పుడే మేడం గారి వల్ల తెలిసింది. యు ఆర్ గ్రేట్ సార్. సార్, రేపు ఈ న్యూస్ని మేము హైలైట్ చేస్తాం. సార్, మీరు స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ళు రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంతటితో మీ ప్రెస్ మీట్ ముగిసినట్టే కదా. సార్, ఇంకో స్మాల్ రిక్వెస్ట్. ఏంటి? మేడం గారు మంచి పియోనిస్ట్ అంట కదా సార్, మా కోసం మేడం గారిని ఒకసారి పియోనో ప్లే చేయమని చెప్తారా? వై నాట్, ప్లీజ్ కమ్. ఇంకోటి ఏంటన్నా ఎండాకాలం తప్పుకన్నట్టు వానకాలం నిన్ను తాగుతున్నారు? ఒక్కతే నన్ను మోసం చేసిందిరా. దాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించి బుర్ర ఏడెక్కిపోయింది. పని చేయట్లేదు. నా కసి తీరాలంటే మెదడు చల్లబడాలి. అందుకే కొట్టు కొట్టు. అరటి గీలలు నరికినట్టు ఏంటది? వేటుకు తలకె తెగిపడినట్టు నరకాలే. ఇటీ నేనే. నువ్వా త్రిపురంలో అనాథ శవంలా దిక్కులేని సావు సావకుండా హైదరాబాద్ తీసుకొచ్చి బతికించిన దేవుణ్ణి. నన్ను బ్రతికించింది నువ్వు కాదురా, నా కూతురు. అవును, నిన్ను ప్రాణగండం నుంచి బయటపడేసింది, నన్ను ఈ రోడ్డున పడేసింది. ఏం వాగుతున్నావురా? నా మాటలే ఆలకింతనావు గాని నా వాళ్ళకు అగుపించట్లేదా? పట్టు చొక్కా పట్టు పంచే నుదుటికి బాచుకొని చేతికి తాలి, పూటకో డ్రెస్సులేస్తూ పూల రంగల్లా తిరిగే నేను నీ కూతురు దయ వల్ల వారం రోజుల నుంచి ఇదే అవతారంలో తిరుగుతున్నా. మంగేం చేసింది? నిన్ను బతికిస్తే నన్ను మనువాడతానని మాటిచ్చి పీటల మీద ప్లేటు పెనాయించింది. నా కోసం
నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? ఎందుకే నాకు దండం పెడుతున్నావు? ఇక్కడికి వచ్చి ఆశీర్వదించే అవకాశం నీకు ఎలాగో లేదు కదా. ఆ రోజు పెద్ద త్యాగమూర్తిలా కబుర్లు చెప్పింది. తెరా తాలి కట్టే సమయానికి నీ ఆపరేషన్ డబ్బులు ఇంకెవరో ఎత్తారని చెప్పి నన్ను ఎడంకాలతో తన్నేసి వెళ్ళిపోయింది. చాలా మంచి పని చేసింది. అబచా, నీకు ఆపరేషన్ చేయించిన ఆవిడ మంగతో ఏ పని చేయించడానికి డబ్బులు ఇచ్చింది? మంగ ఆవిడ దగ్గర పని చేస్తోంది. 10 లక్షలు విలువ చేసే ఆ పనేంటో చెప్పు. అది నాకు తెలీదు. ఇప్పుడు మంగ తన సొంత కాళ్ళ మీద నిలబడి నాకు సాయం చేస్తోంది. అంత లేదక్కడ. నీ కూతురు నడవడం కాదు కదా, నిలబడే శక్తి లేక వీల్ చైర్లో తిరుగుతుంది. తలకి పెద్ద కట్టు కట్టుకుంది. పని మనిషిలా లేదు, పేషెంట్లా ఉంది. నేను నమ్మను. మొన్న నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా మంగ బానే ఉంది. నిన్న కూడా తనతో మాట్లాడాను. అయితే ఏదో నాటకం ఆడుతుందన్నమాట. చెప్తా, దాన్ని వదిలిపెట్టను. ఈసారి కలిసినప్పుడు చెప్పు, దాన్ని ఆవిడ్ని నరికేస్తానని. వాళ్ళిద్దరి చావు నా చేతుల్లోనే అని చెప్పు. ఎందుకురా? ఎందుకంత కక్ష కట్టావు? వాళ్ళు నా మొహం మీద కొట్టినా ఊరుకునేవాణ్ణి, కానీ నా అహం మీద కొట్టారు. ఊరుకోను. వాళ్ళు ఉసురు తీసేదాకా వదిలిపెట్టను. ఎల్లి చెప్పు, వాళ్ళని ఏ దేవుడు కాపాడలేడని. బావ వాలకం చూస్తుంటే సైకో ముందు సైలెన్స్గా ఉన్నాడు. కాస్త వైలెన్స్ని యాడ్ చేస్తే సునామీలా రెచ్చిపోయి నిచ్చెను ముంచేస్తాడు. బావా, ఈ నిచ్చేంటి ఇంత స్టూపిడ్లా బిహేవ్ చేస్తోంది? తను మోడలా లేక మెంటలా? నువ్వు తీసేసిన లేబర్ని తన లిబర్టీ తీసుకుని జాబ్ ఇప్పించడం ఏంటి? ఎంత పొగరు కాకపోతే తను అలా ప్రవర్తిస్తుంది? అరే, నువ్వొక నిర్ణయం తీసుకుంటే అంకుల్, ఆంటీ, మామ్, డాడ్, నేను ఎవ్వరూ ఎదురు చెప్పం. ఆఖరికి జేజ్ కూడా నీ మాట జవదాటదు. నిన్న కాక మొన్నొచ్చిన నిత్య నీకెందుకు వాల్యూ ఇవ్వట్లేదు బావా? మనకంటే ఎక్కువ డబ్బుందన్న అహంకారమా, లేక తన వల్లే నీకు నెంబర్ 1 పొజిషన్ వస్తోందని నీ మీద చులకన భావన? పెళ్లికి ముందే తను ఇలా ప్రవర్తిస్తే పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటుందో? తను ఎంతవరకు కరెక్ట్ బావా? కరెక్ట్ కాదని నాకు తెలుసు స్వప్న. తను నాతో సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు. నీతో కనెక్ట్ అవ్వకూడదని ఇలా చేస్తోందేమో. అదే నాకు అర్థం కావట్లేదు. ముందు నేను చూసిన నిత్య వేరు, ఇప్పుడు నిత్య వేరు. అవును బావా, నేను కూడా నోటీస్ చేశాను. చీరాల ట్రిప్ తర్వాత నుంచి తనలో ఈ చేంజ్ వచ్చింది. ఎస్, ఇంతకుముందు నేనేం చెప్పినా ఓకే చేసేది, ఇప్పుడు ఆర్గ్యూ చేస్తుంది. అప్పుడు నా కాన్ఫిడెన్స్ ఇప్పుడు తనలో లేదు. ఎవ్రీథింగ్ మారిపోయింది. నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు బావా. నిజానికి నీకు తెలియకముందే నిత్య కో పార్టిసిపెంట్గా నాకు తెలుసు. ఎప్పుడూ తన మాటే నెగ్గాలంటుంది. తను మాత్రమే పెద్ద స్టార్లా ఫీల్ అవుతుంది. మిగతా వాళ్ళంతా తన స్లేవ్స్ అనుకుంటుంది. ఈరోజు కూడా ప్రెస్ మీట్కి ప్రిపేర్ అవ్వమని చెప్తే స్వీపర్తో కబుర్లు పెట్టింది. ఆ లేబర్ కీర్తి గురించి పట్టించుకోద్దని చెప్తే తనకు జాబ్ ఇప్పిస్తానని పంతం పట్టింది. పైగా తనకి పట్టుదల బాగా ఎక్కువని చెప్పింది. తను ఏదైనా అనుకుంటే
అది సాధించేదాకా నిద్రపోదట. బుల్షిట్. నా గురించి తనకు తెలియదేమో. తనకు మించిన పంతం పట్టుదల నాకు ఉన్నాయి. నేను తలుచుకుంటే తన్ని ఏమైనా చేయగలను. మరి ఆ విషయం నిత్యకి అర్థమయ్యేలా చేయి బావా. నీ ముందు తను నథింగ్ అని ప్రూవ్ చేయి. నువ్వు తలుచుకుంటే నిత్యని గడ్డి పూసలా విసిరిపారేయగలవని తనకు అర్థమయ్యేలా చెయ్యి. అప్పుడే బుద్ధొస్తుంది తనకి. సార్ చెప్పు. ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తే నేనేం చేయాలి చారి? పియానో నేను ప్లే చేయాలా? కాదు సార్, నిత్య మేడం ప్లే చేయాలి. తన్నే తీసుకెళ్ళి ప్లే చేయించు. ప్లే చేయాలంటే మేడం ఉండాలి కదా సార్.